హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫోటోని ఈరోజు పిక్సార్ట్లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. మీ ఫోన్లో ఫస్ట్గా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్ ఓపెన్ చేసి లైట్ రింగ్ అని కొట్టండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, లైట్ రింగ్. నేను లైట్ రింగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫొటోస్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే క్రాప్ చేసుకోండి. ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయండి. రిమూవ్ బీజీలో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే తీసేయండి. బ్యాక్గ్రౌండ్ తీసాక దాన్ని మన ఫ్రేమ్ తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నానో, స్టిక్కర్స్లో ఏ నేమ్స్ కొడుతున్నానో అర్థమవుతుంది. ఇలా మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. దాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి డ్యూయల్ టోన్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చే సెకండ్ పిక్చర్ అయితే నేను తీసుకుంటున్నాను. మీరు ఎలా అయినా ఉంచుకోవచ్చు, లేదా కలర్ని ఆపోజిట్ కలర్గా అయినా చేయొచ్చు. ఇలా సెట్ చేశాక బ్లెండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లెండ్లోకి వెళ్ళి ఓవర్లే అని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కడైనా కలర్ హెవీగా అనిపిస్తే ఎరేజ్ బటన్లోకి వెళ్ళి లైట్గా ఎరేజ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి వింటేజ్ అని టైప్ చేయండి. ఇక్కడ వింటేజ్ వస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఆ మాస్క్ని ఆ ఫోటో మీద అయితే అప్లై చేయండి. నాకు చేతుల మీద లైట్గా బాడీ దగ్గర కలర్ ఎక్కువగా ఉంది, అందుకే నేను ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి వాటిని లైట్గా ఎరేజ్ అయితే చేస్తున్నాను. ఎరేజ్ చేశాక కొంచెం పిక్చర్ సైజ్ అయితే ఎక్కువగా ఉంది, దాన్ని క్రాప్ చేసుకుంటున్నాను. క్రాప్ చేసుకున్నాక మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళాక యాటిట్యూడ్ అనేది టైప్ చేయండి. యాటిట్యూడ్ టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. చాలా ఉంటాయి, నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మీకు నచ్చిందే అది పెట్టచ్చు. నేను ఈ రైట్ కార్నర్లో పెడుతున్నాను. ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. మనకి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది.